నా పేరు ఈశ్వర్ అండి. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోపోవడం వల్ల చదువు మానేశాను. పోనీ ఏదైనా జాబ్ ట్రై చేద్దామని చెప్పేసి రెజ్యూమ్ పట్టుకొని ఒక సెక్యూరిటీ జాబ్కి వెళ్తే ఎప్పుడన్నా నీ హైట్ అద్దంలో చూసుకున్నావా అని చెప్పేసి ప్రశ్నించారు. అప్పుడు ఇంక నేను చేసేదేమీ లేక ఏదో ఒక పని నేర్చుకొని బ్రతకాలి కాబట్టి ఒక ప్లంబర్గా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి టైంలో వెస్టేజ్ అనేటువంటి అవకాశం నా దగ్గరికి వచ్చింది. అయితే మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుంటే వాళ్ళందరూ లక్షలు వస్తాయి, ఇందులో జీవితం మారిపోద్ది అని చెప్తుంటే ఏంటి సబ్బులు పేస్టులు కొనుక్కుంటే జీవితం మారిపోతా అని నమ్మకం లేక ఈ బిజినెస్ని దూరం పెట్టాను. కానీ 1.5 year గడిచిన తర్వాత నాకు ఈ బిజినెస్ గురించి ఎవరైతే చెప్పారో ఆయన కార్ వేసి మా ఇంటికి వచ్చి గృహప్రవేశ ఇన్విటేషన్ ఇస్తే ఆయన చూసి షాక్ అయ్యి ఈ బిజినెస్లో ఎంత ఉందా ఏంటి తెలుసుకుందామని మరలా మీటింగ్కి వెళ్తే ఆ రోజు మీటింగ్లో విన్న తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఈ బిజినెస్ చేయడానికి చదువు అవసరం లేదు, ఈ బిజినెస్ చేయడానికి టాలెంట్ అవసరం లేదు, ఈ బిజినెస్ చేయడానికి హైట్ అవసరం లేదు, ఈ బిజినెస్ చేయడానికి కలర్ అవసరం లేదు, ఈ బిజినెస్ చేయడానికి కేవలం మొహం కడుక్కునే స్నానం చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే చాలు ఈ బిజినెస్ లో ఏదైతే అనుకుంటామో అన్నీ సాధించవచ్చు. అయితే నేను కూడా ఈ బిజినెస్ చేయొచ్చు అన్నమాట అని చెప్పి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. మొదటి నెల 1080 రూపాయలు చెక్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కుంటే డబ్బులు ఇవ్వడం ఏంటి, ఇది చాలా అద్భుతంగా ఉంది, ఇందులో ఒక 2 సంవత్సరాలు నిలబెడదాం, కనీసం ఒక 20,000 చెక్ వస్తే రెంట్ కట్టుకొని బ్రతకొచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ బిజినెస్ లో నిలబడితే 2వ నెలలో 8,000 వచ్చింది. ఆ తర్వాత అనుకున్నాను గ్యారంటీగా 2 సంవత్సరాలు కాదు సంవత్సరంలో 20,000 వస్తుంది అనుకున్నాను. కానీ కంపెనీ నాకు అవకాశం ఇవ్వలేదు. 3వ నెలలోనే 20,000 వచ్చింది. ఆ తర్వాత అర్థమైంది ఇందులో 20,000 కోసం 30,000 కోసం పని చేయకూడదు, 1,00,000 రావాలని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది అనుకున్నాను. అక్కడ నుంచి ప్రతి నెల 42,000, 76,000, అలాగే 91,000 ఇలా క్రాస్ చేసుకుంటూ చెక్కు ప్రతి నెల పెరిగి 1,00,000 చేరుకున్నాను. 1,00,000 చేరుకున్న తర్వాత నాకు అర్థమైందండి ఈ బిజినెస్ అంటే ఏంటో, ఇందులో 1,00,000 కాదు లక్షలు సంపాదించవచ్చు అని అర్థమైంది. ఆ తర్వాత 1,04,000, 1,07,000, 1,19,000, 1,42,000, 1,74,000, 1,94,000, 2,08,000 ఇలా పోతూ పోతూ కరోనా వచ్చేటప్పటికి నా చెక్కు 2.5 లక్షల యావరేజ్ గా మెయింటైన్ అయ్యేది. ఇంట్లో ఖాళీగా కూర్చున్న 2.5 లక్షల యావరేజ్ గా ప్రతి నెల కంపెనీ నుంచి తీసుకోవడం ద్వారా ఈ బిజినెస్ ఏంటో, ఈ బిజినెస్ తాలూకా పవర్ ఏంటో నాకు అర్థమైంది. అప్పుడు ఇంకా ఈ బిజినెస్ లో ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈవెంట్స్ పెంచుకుంటూ అప్లయన్స్ తాలూకా గైడ్ లైన్స్ లో ముందుకెళ్తుంటే 3,24,000, 4,25,000, ఆ తర్వాత ఐఎస్ చెక్ 5,65,900 రూపాయలు వెస్టేజ్ ద్వారా తీసుకోవడం జరిగింది. వెస్టేజ్ లో మొట్టమొదటి కారు స్విఫ్ట్ కారు కొన్నాను. మరి ప్రెజెంట్ వెస్టేజ్ కంపెనీ ద్వారా మరి వర్త్ ఆఫ్ 75 lakhs BMW X1 అనేటువంటి కారులో తిరుగుతున్నాను. వెస్టేజ్ ద్వారా 2 ఇళ్ళు కొనుక్కున్నాను. వెస్టేజ్ ద్వారా సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇదంతా కేవలం బిగినింగ్ మాత్రమే. అసలైనటువంటి లైఫ్ అనేది VMCM అనేటువంటి టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాను. వెరీ కమింగ్ సూన్ 2026 సక్సెస్ ఇయర్ అని భావించి